వెళ్ళిపో వెళ్ళిపో. ఇదేంటి బాబు, ఇచ్చేదే 5 రూపాయలు, అందులో మీరు ఒకటి తీసుకుంటారా? ఈ పని మీకు దక్కాలన్నా 2 పూట్ల కాస్త తిండి కావాలన్నా మీరు ఇందుకు ఒప్పుకు తీరాలి. నేను ఇంకా మంచి వచ్చుకుని 4 ఇస్తున్నాను, మరోడైతే 4 ఉంచేసుకుని ఒక్కటేస్తాడు. ఏరా అన్యాయం బాబు, ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయం ఇంకా ఎంతకాలం సాగుతుందో. మనకి ఇదే న్యాయం, నువ్వు కానివరా. ఓ ఓ ఓ. ఏమిటిది? ఏమిటి దారుణం? దారుణం అంటాడు ఈయన ఎవర్రా చెప్పు. దారుణం కాదు పరమాత్మ, ఈ ఊళ్ళో ఉన్న ఆచారం నీ కొత్త తెలియపోవచ్చు. అన్యాయాన్ని ఆచారంగా చేసుకుని మీ ఇష్టం వచ్చినట్లు ఆటలాడితే ఇక ముందు ఊరుకోవటం ఒప్పుకోవటం కలదు. లేబర్ యాక్ట్ ప్రకారం కూలీలకు ఇవ్వాల్సిన సొమ్ములో కమిషన్ తిన్నందుకు గాను మిమ్మల్ని జైలుకి పంపగలను తెలుసా? ఏందయ్యో యాక్ట్లు జైలు చెప్పి భయపెట్టేస్తున్నావు. మా అయ్యగారు తలుచుకుంటే హైకోర్టును చేరుగట్టు దింపి ఈ సంగతి తేల్చేయగలరు. నా సంగతి మాట ఎలా ఉన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే మీ సంగతి మీ అయ్యగారి సంగతి తేలిపోగలదు. మా అయ్యగారు అంత మాట అంటావా? రాసిన కాగితం మీద ఏలు ముద్రేసి చెల్లిపోతున్నావు. విషయం ఏమిటో తెలుసుకోవద్దు. ఏముంటుంది బాబు, నేను డబ్బు తీసుకున్నానని అది తీర్చాలని ఉంటుంది, అంతేగా. అంతేకాదు ఇంకా ఉంది, వినిపో. చదవరా ముందు. 1950వ సంవత్సరంలో మా తండ్రి పలికల కోటయ్య గారు భూషణం గారి వద్ద తీసుకున్న 500 రూపాయలు వడ్డీతో కలిపి 10,000 రూపాయలు అయినది. తిరిగి ఈనాడు నేను తీసుకున్నది 500 రూపాయలు. సదరు మొత్తానికి బాకీగా నా తోటను భూషణం గారికి స్వాధీనం చేయడం అయినది. బాబుగారు, నాకు తెలుసు రామయ్య, ఆ తోటను నువ్వు కన్నబిడ్డలాగా చూసుకున్నావు. దాన్ని వదిలిపెట్టి ఉండలేవు. అందుకని ఓ పని చేయి, ఇప్పట్లాగే ఆ తోటలోనే ఉండి జాగ్రత్తగా చూసుకో. నీ కష్టం నేను ఉంచుకోండి, ప్రతి నెల ఏదో ముట్ట చెబుతాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, కొంపలు మునిగిపోతున్నాయి. ఎవరి కొంపలు? మన కొంపలే బాబు గారు. పొలంలో కూలీలతో తిరగబడుతున్నారు. వాళ్ళకి తోడుగా ఓ పక్కన బాబు వచ్చి కోట్లు యాట్లంటూ పెద్ద పెద్ద రూపాయలుస్తున్నాడు. మీరు వెంటనే బయలుదేరాలి బాబు. కోర్టుల పేరెత్తే కుక్క గొడుగుల్ని మన ఊళ్ళో మొలవనివ్వకూడదు. వాటి అంతు తెలుసుకుందాం పద. బెజోడ్ వచ్చేసింది, ఎక్కేవాళ్ళు ఎగండి, దిగేవాళ్ళు దిగండి. తానా నువ్వు కూడా రైలు ఎక్కే తిరుపతిలో దింపుతాను. తిరుపతి ఏమిటి? అవతల నాకు పరపతి పోయే ప్రమాదం వచ్చింది. అదేం కుదరదు. నువ్వు రైలు ఎక్కాల్సిందే, తిరుపతిలో దిగాల్సిందే, గుండె గీయించుకోవాల్సిందే. పొలంలో పట్నం వాడెవడో వచ్చి నాకు క్షవరం ఎలాగూ చేస్తున్నట్ట. ఇంకా గుండు గీయించుకోవడం కూడా ఎందుకు? నీ డొక్కు బండి కంటే నా రైలు బండి జోరుకుపోతుంది. పదండి. కోర్టులు సాక్ష్యాలంటూ గొడవ పెట్టిన బస్తీ బాబు ఎక్కడ? ఎవరు? అదిగో బాబు, శ్రీకృష్ణ పరమాత్మలో నిలబడ్డాడే ఆ పెద్ద మనిషి. చూడండి చూడండి. ఎవరు? గోపియా? అరే రే 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 రే, ఎప్పుడొచ్చేవాళ్ళుడు? వస్తున్నట్టుగా ఉత్తరం రాస్తే బండి పంపించేవానిగా. ఎక్కడ దిగావు? రా, ఇంటికి పోదాం రా. మీ అత్తయ్య నీ కోసం కలవరిస్తుందరుడు. గుండెలో లేని ఆప్యాయత గొంతులో పలికించాలనుకోకు. విలువలేని వరసలతో వెర్రి ప్రేమ నటించకు. మామల్లుల బంధం మా నాన్న పోయినాడే తెగిపోయింది. ఏమిటల్లుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఓహో, అర్థమైందిలే. ఆ రోజు నీతో చెప్పకుండా వచ్చేసానేగా. అశుభం జరిగిన ఇంట్లో చెప్పి రాకూడదంటారు. అందుకని ఇప్పుడు నేను అడిగింది చేసిన తప్పుకు సంజాయిషి కాదు, చేస్తున్న తప్పుకు సమాధానం. కూలీల కడుపులు కొట్టడం న్యాయం కాదు. మర్యాదగా వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇచ్చేయండి, లేకపోతే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇంటి దగ్గర రైలు గొడవ, ఇక్కడ జైలు గొడవ. కర్మ కర్మ. బాబందు, నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ నా మనసు నవనీతం. నీకు తెలుసు, కూలీలు కష్టపడుతుంటే నేను భరించలేవు. నీకు తెలుసు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చి. నిజంగా అంటున్నారా లేక మాట వరుసగా? మాట వరుస లేదు, పాట వరుస లేదు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తగలేసి నువ్వు ఇంటికి తగలడు. బాబు గారు, మీరు కోర్టులు జైళ్ళు అనేటప్పటికి దెబ్బకు బెంబేలు ఎత్తిపోయి తోక ముడిచేశాడు ఆ పెద్ద మనిషి. సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ పాపిష్టుడికి బాగా బుద్ధి చెప్పారు బాబు.